2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక విద్యుత్ సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. ఈ ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్న మంత్రిని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జిల్లాలో విద్యుత్ సంస్థల ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కర సందర్భంగా తలపెట్టిన విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు పనులకు సంబంధించిన సమగ్ర నివేదిక అందచేయాలని ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. 2026 మార్చి నాటికి ఏపీ ట్రాన్స్కో పరిధిలో చేపట్టిన విద్యుత్ సబ్స్టేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో ప్రతిపాదిత 17 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర అనుబంధ పనుల డిపిఆర్లను అధికార యంత్రాంగం మంత్రికి వివరించింది. విద్యుత్ సరఫరాలో నాణ్యత, నిరంతరత ఉండేలా అన్ని పనులు సమయపాలనతో పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. 2027 మహా గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు చేపట్టేందుకు ఏపీ ఈపీడీసీఎల్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ మంత్రికి వివరించారు. ట్రాన్స్కో ఎస్ఈలు రమేష్, మనోహర్, ఈఈలు నారాయణ, అప్పారావు, నటరాజన్, సిఈ రాంబాబు, సిఈ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పెద్దపూలి జనావాసాల మధ్య సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు యంత్రాంగానికి పట్టుబడకుండా ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా పులి ఈ ఉదయం భూపాలపట్నం జి ఎర్రంపాలెం పామాయిల్ తోట ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. తెల్లవారుజామున భూపాలపట్నంలో ఆవును చంపేసింది. జి ఎర్రపాలెంలో 3 దూడలపై దాడి చేసి ఒకదాన్ని చంపేసింది. ప్రస్తుతం అమ్మక్క కొండపై ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన రైతు పంతం సత్యనారాయణ ఆవుపై ఈ తెల్లవారుజామున దాడి చేసిందని విషయం తెలుసుకున్న రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రైతును పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే 8 గంటలకి ఈరోజు గురువారం ఇక్కడ ప్రస్తుతం అప్డేట్ కానీ చూసినట్లయితే పెద్దపల్లి గురించి ఇక్కడ జీఆర్ఎం పాలెంలో 2 దూడలను చంపేయడం జరిగింది. అందులో ఒక దూడని సకానికి తినండి. ఎందుకంటే మనకి ఇదే పుణ్యక్షేత్రం పక్కన పుణ్యక్షేత్రంలో మనం చూసినట్లయితే అక్కడ రక్తం మాత్రం తాగి చంపేసి బయటకు వచ్చేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 3 ఆవులు చంపేసి ఒక దూడని సగం తినేసి మిగతా 2 చోట్ల రక్తం తాగి ఉంది. కాబట్టి ఈరోజు ఆహారం తింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అది రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. రెస్ట్ తీసుకునే టైంలోనే మన ఈ రెస్క్యూ టీం అంతా కూడా దాన్ని పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. ప్రజలు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకు రావద్దని చెప్పి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా పొలాల్లో కూడా సంతరించొద్దని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టుకునే విధంగా అధికారులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇది దొరికే ప్లేస్గా కూడా అనుకూలంగా ఉందనే విధంగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులు కావద్దు. మీరు జాగ్రత్తలు పాటించండి. ఇప్పటికే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్కూల్స్ అన్ని కూడా సెలవులు ప్రకటించాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ సమన్వయం పాటించండి. ఎవరు కూడా అనవసరంగా ఇక్కడికి వద్దు. ఎందుకంటే ఇప్పుడు తింద కాబట్టి అది ఎక్కడో పొదల్లో దాక్కుని ఉంది. మళ్ళీ ఆహారం కోసం సగం తిన్న ఆవుని అది మళ్ళీ తినడానికి వస్తుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకు దయచేసి ఎవరు రావద్దని చెప్పి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. పులిని పట్టుకునేందుకు కొన్ని గంటల్లో రెస్క్యూ టీం జిల్లాకు చేరుకుంటుందని కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. డిఎఫ్ఓ అభ్యర్థన మేరకు సంబంధిత ప్రాంతాలకు అవసరమైన పోలీసు బలగాలను పంపిస్తున్నట్లు నార్త్ జోన్ డీఎస్పీ తెలిపారు. పామాయిల్ తోటల్లో పులి దాగి ఉండే అవకాశం ఉన్నందున 500 మీటర్ల పరిధిలోని రైతులు, కూలీలు, గ్రామస్తులు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని అధికారులు హెచ్చరించారు. రాజమహేంద్రవరం ఎస్పీ, డీఎస్పీల సహకారంతో మార్గాలు మూసివేసి బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యులు 10 రూపాయల చొప్పున మొత్తం 5,85,000ను తూర్పుగోదావరి జిల్లా సైనిక్ వెల్ఫేర్ నిధికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ నిధికి విశేష సహకారం అందించిన మెప్మా పీడీ టి కనకరాజు, మెప్మా జిల్లా సమైక్య సభ్యులు, సిబ్బంది మరియు స్వయం సహాయక సంఘాల మహిళలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.